హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లలకి ఎన్ని వెరైటీ స్వీట్స్ పెడుతున్నా ఇంకా డిఫరెంట్ కావాలని అడుగుతుంటారు కదా. అందుకే వాళ్ళు ఇష్టంగా తినేలా కలర్ఫుల్గా సగ్గుబియ్యం బీట్రూట్తో హల్వా చేశాను. ఇది ప్రిపేర్ చేయడానికి టైం కూడా మనకు ఎక్కువ పట్టదు. ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి 2 కప్పుల సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి. అందులోకి 6 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. అలాగే ఒక బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా జ్యూస్ తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 కప్పుల వరకు షుగర్ని వేసుకోవాలి. 2 కప్పుల షుగర్కి 1/2 కప్పు మాత్రమే వాటర్ని తీసుకొని షుగర్ని కరిగించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి షుగర్ అంతా కరిగే వరకు గరిటెతో కలుపుతూనే ఉండండి. ఇక్కడ షుగర్కి బదులు మీరు బెల్లంని కూడా తీసుకోవచ్చు. నేనైతే షుగర్ని తీసుకున్నాను. బెల్లమైన 2 కప్స్ తీసుకోండి. 2 కప్స్కి 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ షుగర్లకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి. ఇందులోకి బీట్రూట్ జ్యూస్ని కూడా కలుపుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలర్ఫుల్ అయ్యాక ఇందులోకి జీడి పలుకుల్ని వేసుకొని అలాగే 2 స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఇంకా కొద్దిగా నెయ్యిని కూడా వేస్తూ కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్కి కొద్దిగా నెయ్యిని ఇలా అప్లై చేసేసి హల్వాని వేసి ప్లేట్ అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిపై ఇలా ఫ్రూట్ జెల్లీని వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తినేయడమే. మా పిల్లలైతే వీటిని చాలా ఇష్టంగా తింటారు. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.